హాయ్ వివాస్, మనం వచ్చేసి జై గీతంలో సాధన పత్రం 4 చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి క్రింది గీతాన్ని చదవండి. ద్విత్వాక్షరాలను గోళం చుట్టండి. అంధకాలమున పుట్టి అవనికి దీపం పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూరి రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగిరింపచేసి మట్టి నుండి మానవులను మలచినటువంటి కారణ జన్మ. దీంట్లో వచ్చేసి పుట్టి పెట్టి రాళ్లకు మ్రోళ్లకు మట్టి అనేటువంటి వచ్చేసి ద్విత్వాక్షరము. తర్వాత ఈ క్రింది వాక్యాలు వచ్చేసి సరైనటువంటి క్రమంలో రాయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం ఆధారంగా వచ్చేసి మనము మొట్టమొదటి వచ్చేసి అంధకాలమున పుట్టి, తర్వాత అవనికి దీపం పెట్టి, తర్వాత వచ్చేసి పంకమును మదించి మహికి, తర్వాత వచ్చేసి పరిమళ మొసంగిన సూరి. నిఘంటువు ఆధారముగా క్రింది పదాలకు అర్థాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకి మనం అర్థాలు రాద్దాము. అవని భూమి, పంకము బురద, పరిమళం సువాసన, సూరి అత్యంత తెలివైనటువంటి వాడు, ఒసగు బహుకరించు, మహి భూమి. క్రింది వాక్యాలను చదవండి. చూడండి, క్రింది వాక్యాలను చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అక్షరాస్యత లేని కాలాన్ని అంధకాలము అనవచ్చు. ఆనాడు తెలియనితనము మనిషిని చైతన్యవంతునిగా చేయలేకపోయింది. అంధకాలం అంటే ఏమిటి? అక్షరాస్యత లేని కాలాన్ని అంధకాలము అనవచ్చును. మనిషిని చైతన్యం చేసేటువంటి ఆయుధం ఏది? చదువు మనిషిని చైతన్యం చేస్తుంది. తర్వాత గీతల్లో అందముగా రాయండి. చదువు మనిషిని చైతన్యవంతుడిగా చేస్తుంది. ఈ విధంగా చక్కగా వచ్చేసి ఈ యొక్క నోట్బుక్లో రాయండి. చదువు మనిషిని చైతన్యవంతుడిగా చేస్తుంది.